ఇట్లా అనగానే వచ్చేసాడు చూడు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి అరే ఇప్పుడు పంపించేసా చూడరా. చూసినారా అని పంపించేసినాం. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా అమ్మ మాటిను ఎందుకు నువ్వు ఇప్పుడు మా శిష్యుని అయితే పంపిస్తున్నా. చూసిరా ఇప్పుడు మా శిష్యు దాచాం గొప్పలు గొప్ప పైసలు కావాలి. ఇప్పుడు పైసలు ఇచ్చిస్తావు. వాళ్ళని ఎట్లా లేపినా అట్లా లేపి నా దగ్గర పైసలు కావాలి. ఇప్పుడు నీవు ఉన్నప్పుడు జాతకంలో శని ఉన్న మనల్ని ఏం చేయలేదురా. హలో గైస్, వెల్కమ్ టు చిచ్చరా బాయ్స్ యూట్యూబ్ ఛానల్. అయితే నేనైతే బాబా అయితే తయారైనా మోడల్ బాబా. అదే ఇప్పుడైతే మన ఆడియన్స్ అయితే పిలుస్తున్నా. ఇప్పుడు అయితే ఇగో ఇట్లా అనగానే వచ్చేసాడు చూడు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి బాబా బాబా ఇప్పుడు చూడు నేను మంత్రంగా నాకు చేయలేక బొట్టొస్తుంది. నీ మీద మంత్రం వేసా. మళ్ళీ ఎట్లుంటది ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను. ఎంత ఇప్పుడైతే మీకు ఏం మంత్రాలు ఎప్పుడు రా ఇప్పుడే నేచేస్తా. ఏం కోరికలు ఎప్పుడు రా మీకు బొట్లు పెట్టినా ఏం పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. కోరికలు కోరాలి చెప్పురా. మాకు ఏం చేయాలంటే నా జాతకం నువ్వు ఏం బాబో నాకు తెలియదు. నా జాతకం చెప్పు. నీ జాతకం చెప్పాలి అంతేగా. ప్రారంభంలో ప్రేమకున్న ఆకర్షణ చివరిదాకా ఉంది. నువ్వు పొద్దుగాల లేస్తావు, స్కూల్ పో ఏం పోవు. మీ డాడీ పొద్దుగాల నేను తిడతాడు స్కూల్ పోరా స్కూల్ పోరా. మీ అన్న నువ్వు ఫోన్ తీసుకునే టైంకి వచ్చి ఫోన్ తీసుకుంటావు. కరెక్టా కాదా? బాబా మోడల్ బాబా ఏమనుకున్నావు? ఇగో ఈయన గురించి వచ్చేస్తుంది. ఇప్పుడు చేసేది నువ్వు స్కూల్ పోతావు కరెక్టే. స్కూల్లో మధ్యాహ్నం వస్తావు. ఏం చేస్తావు? ఇంటికి వచ్చి దొడ్డికి వస్తుందంటావు. దొడ్డికి ఆడుతావు బయట. ఉంటాడా? ఇంకోటి చెప్పాలా, నీకు బాబానా బుక్కులు ఇప్పించాడు. రాసుకుంటున్నావా? రాస్తలేవు. కరెక్టా కదా? మళ్ళీ ఎందుకు రాస్తలేవు? కొట్టిండు బాబా. కొట్టిండా? మళ్ళీ ఎందుకు రా? అయితే మీ ఇద్దరికి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు వాసన వస్తుందిరా. ఓడు బాగా పిత్తేసిండ్రా. నువ్వే కదరా? అరే ఇప్పుడు పంపించేసా చూడరా. చూసినారా అని పంపించేసినాం. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా పంపించాలి అట్లా మంచి బాబా. మరి ఎట్లుంటది? అరే ఇప్పుడు పైగా అంతా ఇంకోటి ఉందిరా. నేను చెప్పడం మర్చిపోయినా. చేవాటినిది ఆ పిల్ల నీకు నచ్చుతుంది కానీ ఆమె నీకు నచ్చుతలే. నాకేమి నచ్చదు. ఏమిరా బాలరాజు తెలుసు నీకు తెలుసు. అరే చెప్పేస్తారా? నేను ఏమనుకున్నావురా బాబా? 30 గీతలు నేను ఈ చేయలా. ఎట్లున్నాయి 30 గీతలు? పొట్టోడికి దోలు తీరిపోయింది. ఉన్నాయి రా బాయ్. నేను నీళ్ళు పంపించాలా? వద్దు బాబా, నాకు ఇంకా మస్తు కోరికలు ఉన్నాయి. ఇప్పుడు వరుణ్ అన్న దగ్గరికి వచ్చేద్దాం. వరుణ్ నీ పేరు కరెక్టేనా? మీ అయ్యా నీది రోజు కొడతాడు. ఏం కొడతాడు? ఏదో బావాడు చెప్తే వించావుడు. అరే దెబ్బలు కొడతారు రా తమ్ముడు. దేంతో కొడతావు బాబా? కట్టెతో కొడతారు రా తమ్ముడు. మీ అమ్మ నిన్ను ఇష్టపడుతుంది కానీ నువ్వు మీ అమ్మ మాటినవు. ఎందుకు నువ్వు చెప్పు బాబా. నీలోనా మస్తుంది. ఆవు నీ జాతకం నీ దగ్గరకు వస్తే వదిలిపెట్టని నావు. నీకంటే మీ మమ్మీకి మస్తు ఇష్టం. నువ్వు కానీ చెప్పిన మాట ఇంటలేవు. ఇప్పుడు మా శిష్యుని అయితే పంపిస్తున్నా. చూసిరా ఇప్పుడు మా శిష్యుని దాచాం గొప్పలు గొప్పలుగా పంపించేసిన. చైతన్య నీలో మస్తుంది. మనసు ఉన్న మనిషినయ్యా.
గమ్ముండు మళ్ళా నీలో మస్తుంది మీ అయ్య పేరు ఈ ప్రజలే కదా నా తనువును ధనము చెప్పాలా చైతన్య మీ మమ్మీకి ఏం కావాలి చెప్పు ఇప్పుడు నీకు చెప్పాను బాబా నేను ఒక పేరు ప్రపోజ్ చేసిన ఒక పిల్ల ఆ పోరే నీ దగ్గరకు వస్తా చూసా చెయ్యి బాబా హై పేరు రేపు వచ్చేస్తుంది మీళ్ళు చెప్పాలా గా చెట్లుంటాయి గా చెట్ల ఇంట్లుంటావు సరే అదే కరెక్టా కరెక్ట్ బాబా గా ఇల్లు అవన్నీ గాని తెలుసు నాకేం తెలియదు ఇంత పెద్ద బాబా నట్టుకుని నన్ను అడితే నాకేం బాబా తెలుసు ఇల్లు చెప్పిస్తా అని తెలుసు ఇప్పుడు చిన్న జాతకం చెప్పు నువ్వు ఇల్లు అని ఏమొద్దు బాబా నువ్వు చెప్పిన అన్ని అబద్ధాలే టీచర్ నన్ను ఏం కొట్టది ఏడ బయట చెప్పు బాబా. నాకు పైసలు కావాలి ఇప్పుడు పైసలు ఇచ్చిస్తావు వాళ్ళని ఎట్లా లేపినా అట్లా లేపి నా దగ్గర పైసలు కావాలి ఇప్పుడు నీవు ఉన్నప్పుడు జాతకంలో శని ఉన్నా మనల్ని ఏం చేయలేదురా. ఒక పని చేసావా చేసావా చేస్తా బాబా నువ్వు చెప్పినా ఏం చేయనా బాబా నాకు ఇగో ఇలా ఈ డబ్బాలో 1,00,000 రూపాయలు నాకు తెలియదు ఇంతేనా బాబా ఎయిరా బై నీకు దానికంటే 3 డబల్ 4 బుల్ తెచ్చి పెడతాను ఈ చైలా చూస్తావా బాబా నువ్వు నీకు పైసలు కావాలను పైసలు ఎట్లా వస్తాయి ఎట్లా వస్తాయి నీ దగ్గర ఉన్నాయి నా దగ్గరలో కూడా నేను ఒక మంత్రం వేసి వస్తాయి నేను ఆ మంత్రం యూజ్ చేయ ఇప్పుడు ఎందుకంటే నా ఆ మంత్రం రాదు తెలుసా ఇప్పుడు నిన్ను ఇన్ని లేపేయాలి ఇన్ని లేపేయాలి నేను మరీ అంత ఎదవలా కనప ఇన్ని లేపేయాలి నిన్ను లేపేయాలి ఇట్లా చిట్కేసాక వెళ్ళిపోతాం ఇప్పుడు నా 1,00,000 రూపాయలు ఏమంటారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను ఈడెందుకు ఉంటుంటే అసలుకి నువ్వు ఎట్లా చేసిన అంటే నువ్వు ఒక మాట చెప్తి మన కళ్ళు ఎదవ బావాడు చెప్తే వించావాడు అంతేనా అంటే ఇప్పుడు అట్లా అంటున్నావా? నువ్వు అట్లనే దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి తిరుగుతా బాబా తలకాయలో పెట్టు తలకాయలో పెట్టు ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి ఏ అనరే ఏ బాబా ఏది 1,00,000 రూపాయలు అన్న నాకు కళ్ళు మూసుకో ఏం పెడతావు Os crack oikinim bomla, mohinozuku. కళ్ళు మూసుకో నీ పైసలు వాళ్ళు ఊరుకో లోపట పోయా మోసం అని 5 సార్లు నూరి పంతులు పంతులేడి అంతలేడు బాయ్ ఏమైనా 1,00,000 రూపాయలు అన్నాడు 1,00,00,000 రూపాయలు అన్నాడు మనం అన్ని 1,00,00,000 రూపాయలు కోరుకున్నారా నేను ఇప్పుడు నేను 2,00,000 కొడుకున్నారా 10 లక్షలు నీకు 100 రూపాయలు ఇచ్చినా లేదా చెప్పానుగా నీ పని అయిపోయినట్టే ఖచ్చితంగా ఇస్తాను చూస్తుండే చీ పాపం మోసం కోటేశ్వర అదే ఆగాదు అలా బాబాలా ఉన్నాడు పంపరా నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా కొడుకు నిజంగా నాకు ఎవరా దొరకబట్టరు రాని ఏ రా మాయమైతే తెలిసి అప్పుడు వెళ్ళిపోతున్నాడు బాబా మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి